తెలుగు యాపిల్ టీవీ నేను మేఘన ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు నమస్తే మేడం నమస్తే మ్యామ్ గులియన్ బారే సిండ్రోమ్ గురించి జనాలు అసలు ఈ పేరు వింటేనే భయపడుతున్నారు ఏంటి మ్యామ్ అసలు ఇది ఈ గుయన్ బారీ సిండ్రోమ్ ఏంటి అని అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అని అంటే మన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మన సెల్స్ పైనే దాడి చేస్తుంది అనమాట ఓకే బయట నుంచి ఏదో సమ్ ఫారిన్ బాడీలోకి వచ్చింది అని అభిప్రాయపడి మన సెల్స్ మన నాడీ వ్యవస్థ పైన కానీ ఇంకా పూర్తిగా బాడీ పైన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని టార్గెట్ చేస్తుంది ఓకే అయితే ఇది ఒక ఇప్పుడు డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎలాగనో ఇది కూడా అటువంటి డిసీజ్ అనమాట అయితే దీని గురించి ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఇది నర్వస్ సిస్టమ్ని నాడీ వ్యవస్థని టార్గెట్ చేస్తూ ఉంటుంది యూజువల్లీ ఇది దీనివల్లనే వస్తుంది అనేది ఇంకా ఏంటి రీసెర్చ్ అనేది ఇంకా కొనసాగుతుంది యూజువల్లీ కొన్ని సర్జరీస్ వల్ల ట్రిగర్ అవుతుంది కొన్ని వైరస్ వల్ల ట్రిగర్ అవుతుంది కొన్ని బ్యాక్టీరియా వల్ల ట్రిగర్ అవుతుంది ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటుంది కదా మనం స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటే దాంట్లో ఉండే ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా దీనికి కారణము ఆ బ్యాక్టీరియా పాయిజనింగ్ అవ్వడం వల్ల కూడా మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగర్ అయిపోయి మన సెల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఒక బయట నుంచి ఒక యాంటీజెన్ వచ్చింది ఫారిన్ బాడీ ఇంటు ద బ్లడ్ అప్పుడు మన ఒంట్లో నుంచి యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అవుతాయి దాంతో ఫైట్ చేయడానికి సో ఈ గులియన్ బారీ సిండ్రోమ్లో ఏమైంది అని అంటే బయట నుంచి ఏదో వచ్చింది అనుకొని మన నాడీ వ్యవస్థపై మన బాడీయే యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది అలాంటి సందర్భాల్లో ఇది దేన్ని టార్గెట్ చేస్తుంది అని అంటే నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది అట్లాంటప్పుడు యూజువలీ ఏమైంది అని అంటే బాగా వీక్నెస్ కాళ్ళు చేతులు కదపలేకపోవడము శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడము ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడము విపరీతమైన జ్వరము ఇవన్నీ దీని సిమ్టమ్స్ అనమాట అయితే ఈ స్పెసిఫిక్ వీళ్ళకే చిన్నపిల్లలకి వస్తుందా పెద్దవాళ్ళకి వస్తుందా అంటే ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి వస్తుంది ఇప్పుడు పూణేలో ఈ కేసెస్ ఎక్కువ నమోదయ్యాయి ఫస్ట్ కేసు ఇప్పుడు హైదరాబాద్లో నమోదైంది సో ఎవరైతే ఉన్నారో బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ ఈ సిమ్టమ్స్ ఎవరిదైనా దగ్గరైనా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి ఈ వ్యాధి ఏమైనా అంటే ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా మేము అట్లాంటి లక్షణాలు నో ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ ఏం కాదు ఒకరి దగ్గర నుంచి ఒకరికి వస్తుంది అని కాదు బట్ వైరస్ వల్ల అటాక్ అవుతుందా అనేది ఇంకా రీసెర్చ్లో ఇంకా బయటపడలేదు వైరస్ వలన బ్యాక్టీరియల్ వలన సో వైరస్ వల్ల అయితే డెఫినెట్లీ కంటేజియస్ అవుతుంది ఎందుకంటే ఫ్లూ ఇప్పుడు విపరీతంగా జ్వరం రావడము లేదు అని అంటే జలుబు చేయడము ఓకే మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అక్కడి నుంచి వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంటేజియస్ కూడా అవుతుండొచ్చు సో స్టిల్ ఇది ఇంకా రీసెర్చ్ దాంట్లోనే ఉంది కాబట్టి ఎలా సోకుతుంది వేరే వాళ్ళకి అనేది కూడా మనకి ఇంకా తెలియదు సో కేర్ఫుల్గా ప్రివెంట్ చేసుకోవడం మేలు ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకోవడము బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవడము ఇట్లాంటివన్నీ ఇట్స్ బెటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ